ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ మనం ఇండికేటర్స్ గురించి నేర్చుకున్నాము, వాటి గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాము. ఇప్పుడు యాసిడ్స్లో రెండు రకాలు ఉన్నాయి. యాసిడ్స్ హ్యావింగ్ టూ టైప్స్. యాసిడ్స్ ఆర్ టూ టైప్స్. యాసిడ్స్లో మనకి రెండు రకాలైన యాసిడ్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఆర్గానిక్ యాసిడ్, ఒకటి ఆర్గానిక్ యాసిడ్, రెండోది ఇన్ఆర్గానిక్ యాసిడ్. ఇన్ఆర్గానిక్ యాసిడ్ ఆర్ దీనికి ఇంకో పేరు మినరల్ యాసిడ్. మినరల్ యాసిడ్. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి యాసిడ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? రెండు. ఆర్గానిక్ యాసిడ్ని మన తెలుగులో కర్బన ఆమ్లము, ఇనార్గానిక్ యాసిడ్ లేదా మినరల్ యాసిడ్ని అకర్బన యాసిడ్ ఆమ్లము అని అనవచ్చు, లేకపోతే మినరల్ ఆమ్లము అంటాం. అయితే ఈ యొక్క ఆర్గానిక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్గానిక్ యాసిడ్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అండి. యానిమల్ అండ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచి వస్తాయి. అంటే మనం తీసుకునే ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి యానిమల్ మరియు ప్లాంట్స్ నుంచి వస్తాయి. ఈ టేక్ కలెక్టెడ్ ఫ్రమ్ ద యానిమల్ అండ్ ప్లాంట్ సోర్సెస్. జంతువులు లేదా మొక్కల నుంచి మనం తీసుకునే ఆ యొక్క ఆమ్లాలని ఆర్గానిక్ కర్బన ఆమ్లాలు అంటారు. ఈ కర్బన ఆమ్లాలలో అంటే మెయిన్గా మన కర్బన ఆమ్లాలలో అంటే కార్బనం ఆర్గానిక్ అంటే ఏంటంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగి ఉన్న వాటిని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. ఓకేనా? ఏమంటారు? ఆర్గానిక్ అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగి ఉన్న వాటిని కార్బోహైడ్రేట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్ అంటే కార్బోహైడ్రేట్స్ దేనిలో ఉంటాయి అంటే ఆర్గానిక్లో ఉండేది కార్బోహైడ్రేట్స్. కాబట్టి ఈ ఆర్గానిక్లో కార్బోహైడ్రేట్స్ కాబట్టి కార్బన్ ది కంటెన్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగి ఉంటాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్ అన్నాం. అంటే మెయిన్గా మనకి యానిమల్స్, ప్లాంట్స్ ఇవి కలిగి ఉండేవి ఆహారాన్ని తీసుకుంటాం లేదా ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలిగి ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి మనకి మెయిన్గా ఆర్గానిక్ యాసిడ్స్లో చూడటం జరిగింది. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, బ్యూటరిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్, ఓలియిక్ యాసిడ్, టార్టరిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్, యూరిక్ యాసిడ్, సక్సినిక్ యాసిడ్ అండి. ఈ యాసిడ్స్ అనేవి అన్నీ కూడా మనకి ఆర్గానిక్ యాసిడ్లో ఉంటాయి. ఒక్కొక్క యాసిడ్ దేనిలో ఎంతవరకు అంటే మనం ఈ ఎసిటిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది, సిట్రిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకసారి అవి కూడా మనం ఒకసారి చూద్దాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇనార్గానిక్ యాసిడ్ లేదా మినరల్ యాసిడ్. ఈ మినరల్ యాసిడ్ వచ్చేసి మనకు మెయిన్గా మనకు హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అనేవి మనకి మినరల్ యాసిడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, వీటిలో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, మనము ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ యొక్క ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి ఎక్కడెక్కడి నుంచి మనకు వస్తాయి, ఎలా మనకి అవైలబిలిటీ అవుతాయి అంటే ఫస్ట్ చూద్దాం. ఎసిటిక్ యాసిడ్ అనేది మనకి వెనిగర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్టర్ ఫర్మెంటేషన్. అంటే పండ్లను పండించిన తర్వాత మనకు వచ్చే ఒక స్వీట్ స్మెల్లే ఏంటిదంటే వెనిగర్, ఎసిటిక్ యాసిడ్. ఇది యాక్చువల్లీ దీని యొక్క కెమికల్ ఫార్మ్ వచ్చేసి మనకి CH3COOH. ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. ఎసిటిక్ యాసిడ్ ఇది వెనిగర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, దీన్ని వెనిగర్ అని కూడా పిలుస్తాము. వెనిగర్ ఆబ్టైన్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద ఫర్మెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్. ఇది మనందరికీ తెలిసిందే, ఆల్ ద సిట్రస్ ఫ్రూట్స్ దే హ్యావింగ్ సిట్రిక్ యాసిడ్. కాబట్టి సిట్రిక్ యాసిడ్ వచ్చేసి మనకి సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్, లెమన్, ఇంకా మనకి ఆమ్లా కానీ మ్యాక్సిమం టామరెండ్ ఇవన్నీ కూడా దాదాపుగా అంటే మనకి పుల్లగా, రుచికి పుల్లగా ఉన్నాయన్నీ కూడా మనకి సిట్రస్ ఫ్రూట్స్ ఏనండి. సిట్రస్ ఫ్రూట్స్ నథింగ్ బట్ దట్ టేస్ట్ ఈజ్ సోర్ టేస్ట్. అంటే మనకు పుల్లగా ఉండేవన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయంటే సిట్రస్ ఫ్రూట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటరిక్ యాసిడ్, బటర్ అంటే వెన్న నుంచి వచ్చేది మనకి బటర్. ఈ బటర్లో కూడా కొంచెం ఎక్కువ కాలం దాన్ని నిల్వ ఉంచితే దాని నుంచి వచ్చేది మనకి బటర్ అండి. సో దాన్ని బ్యూటరిక్ యాసిడ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్ వచ్చేసి మనకి మిల్క్లోను మరియు కర్డ్లోను రెండిట్లోనూ ఉండేది మనకి లాక్టిక్ యాసిడ్. మిల్క్లో ఉంటుంది,
కర్డ్లో ఉంటుంది. మనకి ఈ యాసిడ్ బేసిస్ లెసన్లో 10th క్లాస్లో ఒక మాట ఇచ్చాడు ఏంటంటే, ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్న చిన్నపిల్లలకి మనకి ఎందుకు పాలు ఎక్కువగా ఇస్తారు అంటే, పాలు ఎందుకు ఇవ్వాలి అంటే, యాక్చువల్ వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే బాడీలో నుంచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేకపోతే వాళ్ళు అంటే నలవలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు శరీర భాగాలు కదిలించినప్పుడు వారి శరీరం నుంచి లాక్టిక్ యాసిడ్ అనేది బయటకు పోతుంది. లాక్టిక్ యాసిడ్ అనేది బయటకు పోవడం వల్ల ఆ లాక్టిక్ యాసిడ్ మెయిన్గా లభించే పదార్థం ఏంటంటే ఆహార పదార్థం మిల్క్ అండి. అదిగాక మళ్ళీ పిల్లలు కూడా తినడానికి అంటే వాళ్ళకి ద్రావకాలు ఉండాలి కాబట్టి మిల్క్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. మరియు ఇతర ఏ డ్రింకులు కానీ మనం ఎటువంటి మెడిసిన్ కూడా అక్కడ ఆ టైంలో కానీ ఎక్కువగా మనం ఇచ్చేది మిల్క్. ఎందుకంటే వాళ్ళ శరీరం నుంచి లాస్ అయిపోయిన లాక్టిక్ యాసిడ్ అనేది వాళ్ళకి అందాలంటే వాళ్ళు తాగాల్సింది మిల్క్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లాక్టిక్ యాసిడ్ అనేది మనకి మిల్క్లో ఎక్కువ ఉంటుంది, తర్వాత కర్డ్లో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాలిక్ యాసిడ్ అని. మ్యాలిక్ యాసిడ్ వచ్చేసి యాపిల్స్లో ఎక్కువ ఉంటుంది. యాపిల్ ఫ్రూట్స్లో మనకి మ్యాలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఓలిక్ యాసిడ్ వచ్చేసి మనకి ఆలివ్ ఆయిల్, ఒలీవ నూనె అంటారు. ఒలీవ నుంచి మనకి ఓలిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఎక్కువగా మెడిసినల్గా వాడుతుంటారు ఓలిక్ ఆయిల్ని. నెక్స్ట్ వచ్చేసి టార్టారిక్ యాసిడ్ అండి. ఈ టార్టారిక్ యాసిడ్ వచ్చేసి ఫ్రూట్స్ సచ్ యాస్ గ్రేప్స్ కానీ, యాపిల్స్ కానీ, టామరెండ్, ఓకే అండి, చింతపండు కానీ, గ్రేప్స్ అంటే మనకు కొన్ని గ్రేప్స్ పుల్లగా ఉంటాయి వాటిలో కానీ, యాపిల్స్లో కానీ, టామరెండ్, ఇవన్నీ కూడా అంటే మెయిన్గా ఏంటంటే మనం యాసిడ్స్ అంటేనే పుల్లగా ఉండే, రుచికి పుల్లగా ఉండే వాటిని యాసిడ్స్ అన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దరిదాపుగా రుచికి పుల్లగానే ఉంటాయి, అంటే సోర్ ఇన్ టేస్ట్. కాబట్టి మనకి గ్రేప్స్ కానీ, యాపిల్స్ కానీ, టామరెండ్ కానీ వాటిలో పుల్లదనంలో మనకి ఈ టార్టారిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టీరిక్ యాసిడ్ అండి. ఈ స్టీరిక్ యాసిడ్ వచ్చేసి ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ చెప్పిన మాట ఏంటంటే, మనం ఆర్గానిక్ యాసిడ్లో మనకి మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకటి యానిమల్, రెండోది ప్లాంట్. అంటే ప్లాంట్ నుంచి కానీ యానిమల్ నుంచి కానీ మనకు వచ్చే యాసిడ్స్ని ఆర్గానిక్ యాసిడ్స్ అంటారు. అంటే మనకు వచ్చిన ఇక్కడ ఫ్యాట్ అనేది మనకి దేని నుంచి వస్తుందంటే యానిమల్స్ నుంచి వస్తుందండి. ఏం నుంచి వస్తుందండి? ఇది యానిమల్స్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ యానిమల్స్ నుండి ఫ్యాట్లో ఉండే యాసిడ్ అంటే స్టీరిక్ యాసిడ్. ఈవెన్ మనకి 10th క్లాస్లో ఉన్న కార్బన్ కాంపౌండ్స్లో సబ్బులు తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్ తయారీలో మనం ఎక్కువగా దేని వాడతామండి? ఫ్యాట్ను వాడతాం. అంటే యాక్చువల్లీ యానిమల్ నుంచి వచ్చే ఫ్యాట్ను మనం అంటే యానిమల్, అక్కడ మనకి ఆర్గానిక్ ఎవరంటే యానిమల్గా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్. యూరిన్ కూడా అంతే, ఇది కూడా వచ్చేసి మనకి యానిమల్. గుర్తుపెట్టుకోండి, యానిమల్ బిహేవియర్ అంటే యూరిక్ యాసిడ్. ఓకే, ఈవెన్ మనకు కూడా యూరిన్ యాసిడ్ ఉంటుంది. ఓకే, సో మనలో కూడా యూరిన్ ఉంటుంది కాబట్టి అది యూరిక్ యాసిడ్గా బయటికి పోతుంది. సో యూరిన్లో ఉండే యాసిడ్ని యూరిక్ యాసిడ్ అంటాము. స్టీరిక్ యాసిడ్ దేని ఉంటుందండి? ఫ్యాట్స్లో ఉంటుంది. కాబట్టి చూడండి, వీటిలో మనకి ఎక్కువగా ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా మనకి ప్లాంట్స్లో, యానిమల్స్లో అంటే ఎస్ట్రిక్ యాసిడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ, బ్యూటరిక్ యాసిడ్ కానీ, మిల్క్, ఓకే అండి, ఇవి వీటిలో కొన్ని మనకి ఫ్రూట్స్గా ఉన్నాయి. మళ్ళీ మిల్క్ అనగా మనం ఎక్కడికి వెళ్తామంటే యానిమల్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే అండి, తర్వాత యాపిల్స్ వచ్చేసి ప్లాంట్స్, ఓకేనా, ప్లాంట్స్. తర్వాత ఎక్కడికి వచ్చేసి మళ్ళీ యానిమల్. అంటే ఆర్గానిక్ యాసిడ్స్ నథింగ్ బట్ దే కలెక్ట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది యానిమల్ అండ్ ప్లాంట్. ఓకే, మొక్కలు లేదా జంతువుల నుంచి మనం తీసుకునే యాసిడ్స్ని ఆర్గానిక్ యాసిడ్స్ అంటాం. ఇవి మెయిన్గా మనకి ఎగ్జామ్లో ఇవ్వడానికి కొంచెం అవకాశం ఉన్న యాసిడ్స్. ఎక్కువగా స్టీరిక్ యాసిడ్ కానీ ఫ్యాట్, లేకపోతే మనకి మ్యాలిక్ యాసిడ్ యాపిల్ అని కానీ, లేకపోతే మనకి లాక్టిక్ యాసిడ్ అనేది మిల్క్. ఓకే, ఇది గుర్తుంటుంది, కర్డ్. లేకపోతే మనకు వచ్చేసి మామూలుగా ఎస్ట్రిక్ యాసిడ్ అనేది వెనిగర్లో ఉంటుంది. దానికి ఫార్ములా CH3COH. ఇంకో పేరు ఏంటంటే వెనిగర్. ఓకే, ఫ్రూట్ ఆఫ్టర్ ఫర్మెంటేషన్ తర్వాత మనం తీసుకునేది. నెక్స్ట్ వచ్చేసి సక్సెనిక్ యాసిడ్ అండి. ఈ సక్సెనిక్ యాసిడ్ వచ్చేసి మనకి అన్రిప్ ఫ్రూట్స్ అంటే పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, పండకుండా ఉండే ఫ్రూట్స్ అంటే చెట్టుకున్న ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్స్లో ఉండేది సక్సెనిక్ యాసిడ్ అంటారు. దాని ఉంటారు సక్సెనిక్ యాసిడ్ అనేది మనకి దానిలో ఉంటుంది. ఈ రకంగా మనకి వాళ్ళు అంటే మనకు తీసుకున్న ఆర్గానిక్ యాసిడ్లు ఏదైనా సరే ఒక బిట్ ఇచ్చేసి, లేకపోతే యాపిల్స్లో ఉండే యాసిడ్ అని కానీ, లేకపోతే ఓలివ్లో వేటిలో అయినా సరే ఆ బిట్ ఇచ్చినప్పుడు మనం వీటిలో ఒకటి సెలెక్ట్ చేసుకొని రాయాల్సి వస్తుంది. ఓకే అండి, ఇది మెయిన్గా మనకి ఆర్గానిక్ సంబంధించి వచ్చింది. నెక్స్ట్ చూడండి, మనకి ఇన్ఆర్గానిక్ యాసిడ్ or మినరల్ యాసిడ్.
యాసిడ్. ఇనార్గానిక్ యాసిడ్ ఆర్ మినరల్ యాసిడ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అంటే మనకి మినరల్స్ నుంచి వస్తాయండి. అంటే బెస్ట్ మెయిన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి H2SO4, దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంట. సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి HNO3, నైట్రిక్ యాసిడ్. ఇవి మెయిన్గా మనకున్న మినరల్స్ నుంచి వచ్చే లేకపోతే ఇనార్గానిక్ యాసిడ్స్ ఏంటయ్యా అంటే ఇనార్గానిక్ ఆర్ మినరల్ యాసిడ్స్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్, రెండోది H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్, మూడోది HNO3, నైట్రిక్ యాసిడ్. మనం వీటి మూడింటిని గమనిస్తే మనకి మెయిన్గా ఒక విషయం తెలుస్తుందండి. ఏంటంటే అది ఈ మూడు కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ అండి. ఈ మూడు కూడా మనకి ఏంటివి స్ట్రాంగ్ యాసిడ్స్. కాబట్టి ఇవి మూడు కూడా మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ కాబట్టి అంటే మనం మినరల్ నుంచి తీసుకున్నవన్నీ కూడా ఎలా అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇంతకు తీసుకున్న దానిలో మనం తీసుకున్న వాటిల్లో ఎస్టిక్ యాసిడ్ CH3COOH, ఎస్టిక్ యాసిడ్ కానీ, సిట్రిక్ యాసిడ్ కానీ, లాక్టిక్ యాసిడ్ కానీ, ఓకే అండి, లాక్టిక్ యాసిడ్, తర్వాత యూరిక్ యాసిడ్, ఓకే అండి, యూరిక్ యాసిడ్, తర్వాత బిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఇవన్నీ కూడా ఈవెన్ మనం తాగే టీలో ఉండేదాన్ని టానిక్ యాసిడ్ అంటాము. ఇట్లా ఇవన్నీ కూడా మనకి వీక్ యాసిడ్స్ కింద తీసుకుంటాం. వీక్ యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి. వీక్ యాసిడ్ యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, దాని pH వాల్యూ నియర్లీ 5.5 అలా ఉంటుందండి. అంటే మనకి 1 to యాక్చువల్ వీటి యొక్క pH వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే మనకి 1 to 3 లోపు ఉంటాయండి. అంటే 1 to 3 లోపు ఉంటాయి. కాబట్టి ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్గా ట్రీట్ చేస్తాము. మినరల్స్ యాసిడ్స్ స్ట్రాంగ్ యాసిడ్గా తీసుకుంటే మనకి ఆర్గానిక్ యాసిడ్స్ ఎలా ఉంటాయి అంటే అవి వీక్ యాసిడ్స్. ఈ వీక్ యాసిడ్స్ ఎవరంటే ఆర్గానిక్ యాసిడ్స్. గుర్తుపెట్టుకోండి, మనకి బాగా ఆకలి అవ్వాలంటే మన స్టమక్లో ఒక యాసిడ్ ఉంటుంది. అది ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అవుతుంది. మరి ఆ యాసిడ్ ఏంటి అంటే అదే హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ యాసిడ్ అనేది మన స్టమక్లో ఎక్కువగా ఉందనుకోండి, అంటే మనం ఎప్పుడైనా సరే మసాలా ఐటమ్ కానీ లేకపోతే యాసిడ్ కలిగిన ఫ్రూట్ ఐటమ్స్ కానీ పికల్స్ కానీ ఎక్కువగా తీసుకున్న టైంలో, ఎక్కువగా నాన్ వెజ్ మెటీరియల్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన స్టమక్లో ఉన్న యాసిడ్ కంటే కూడా అధికంగా యాసిడ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనకి మన స్టమక్లో పెయిన్ వస్తుందండి. ఆ పెయిన్ని మనం రిలీఫ్ చేసుకోవడానికి ఉపయోగించేది ఏంటంటే యాంటాసిడ్ అనాలి. అంటే మనకి స్టమక్లో బాగా పెయిన్ వచ్చేస్తుంది. ఆ పెయిన్ని మనం రిలీఫ్ చేసేదాన్ని ఏమంటారంటే యాంటాసిడ్. ఈ యాంటాసిడ్కి అంటే మన స్టమక్లో ఫామ్ అయిన యాసిడ్కి యాంటాసిడ్గా యూజ్ చేయాలి. ఆ యాంటాసిడ్కి వాడేది బేస్ అండి. ఏంటిదంటే అది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. దాని ఫార్ములా MgOH+ అండి. అంటే ఇక్కడ ఒక బిట్టు చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎక్సెస్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ప్రొడ్యూసర్ ఇన్ అవర్ స్టమక్, వి ఫీల్ అన్డైజెస్ట్. అంటే అది మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోగా పైగా అదేమవుతుందంటే మనకి బాగా యాసిడ్ పెరిగిపోయేటట్టు చేస్తుంది. ఓకే, దానివల్ల మనకి స్టమక్ పెయిన్ వస్తుంటుంది. అప్పుడు స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు దాని ఇండైజెస్టేషన్ అంటారు. అంటే మనకి అజీర్తి కలుగుతుంది. ఆ టైంలో మనకి ఇబ్బంది పడుతుంటాం. ఆ టైంలో మనం వాడేసింది అంటే యాంటాసిడ్. యాసిడ్కి విరుద్ధమైనది, యాసిడ్కి ఆపోజిట్, యాసిడ్ని తగ్గించేది. యాంటాసిడ్ ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వరకు భోజనాలు తిన్నప్పుడు చివరిగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కిళ్ళి ఆకు ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే కిళ్ళి లేకపోతే తమలపాకు ఇచ్చేవాళ్ళు. తమలపాకు ఏంటంటే మిల్క్ ఆఫ్ యాక్చువల్లీ మనకి మెగ్నీషియం అనేది మనకి లీఫ్లో ఉంటుంది, ఆకుల్లో. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే తమలపాకు ఇచ్చారో దానిలో మనం కొంచెం సున్నం యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన బాడీలోకి, అంటే మనం తిన్న ఎక్సెస్ ఫుడ్కి ఏదైనా తిన్నప్పుడు నాన్ వెజ్ కానీ ఏదైనా మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే స్టమక్లోకి వెళ్ళిపోయిన మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే తమలపాకు రసం ఏం చేసేదంటే యాంటాసిడ్గా పనిచేసి మనకి స్టమక్లో పెయిన్ రాకుండా చేసేది. ఇప్పుడు మనం అది వాడలేదు కాబట్టి మనం యునో అనే ఒక కంపెనీ పేరుతో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగిన కెమికల్ వాడుతున్నాం.
ఈ విధంగా మనకి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి మనకి డివైడ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆర్గానిక్ యాసిడ్ వీక్గా ఉంటున్నాయి, ఇన్ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటున్నాయి. వాటిలో మనం ఆల్రెడీ మన స్టమక్లో ఉన్నది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎక్కువగా యాసిడ్ బ్యాటరీస్లో వాడేది సల్ఫ్యూరిక్ యాసిడ్. గుర్తుపెట్టండి, విచ్ యాసిడ్ యూజ్డ్ ఇన్ యాసిడ్ బ్యాటరీస్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా దీని అంటాం. మనం ఉపయోగించే యాసిడ్స్లో ఇది చాలా పవర్ఫుల్ యాసిడ్ అండి, చాలా డేంజర్ కూడా. ఓకే అండి. తర్వాత వచ్చేసి నైట్రిక్ యాసిడ్. ఇవి మూడు కూడా చాలా స్ట్రాంగ్ యాసిడ్. ఓకే అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ హూ యామ్ ఐ, నేను ఎవరిని అంటే కొన్ని బిట్స్ నేను తయారు చేశాను. బిట్స్ ఆధారంగా ఏంటంటే హూ యామ్ అంటే వాటిలో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. ఐ కెన్ రఫ్లీ మెజర్డ్ pH వాల్యూ ఫ్రమ్ 0 to 14. నేను రఫ్లీగా నేను pH వాల్యూ మెజర్ చేయడానికి అంటే 0 to 14 మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. నేను ఎవరిని, హూ యామ్ ఐ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి యూనివర్సల్ ఇండికేటర్. వాళ్ళు చెప్పుకున్నాం, ఎందుకంటే మనకి వాల్యూస్ 0 to 14 ఉంటాయి. దీన్ని రఫ్గా క్యాలిక్యులేట్ చేయడానికి కలర్ బేస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేది మనం యూనివర్సల్ ఇండికేటర్, సార్వత్రిక మనం సూచికగా చెప్తాము. గుర్తుపెట్టుకోండి, రఫ్లీ మెజర్డ్ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనివర్సల్ ఇండికేటర్. ఇంకోటి ఏంటంటే మనకి లిట్మస్ పేపర్ టెస్ట్ కంటే కూడా ఇంకా బెటర్ టెస్ట్ ఏదైనా ఉందా అంటే కలర్స్ బేస్ చేసుకొని చెప్పడానికంటే మనకి లిట్మస్ పేపర్లో రెండు అండి, రెడ్, బ్లూ లిట్మస్. అంటే మనకి ఆ రెండింటి ద్వారానే మనం యాసిడ్ బేస్ చెప్పగలం. కానీ మరి అన్నిటికీ సంబంధించి ఇంకా బెటర్గా చెప్పగలగాలంటే ఉపయోగించే ఇండికేటర్ కూడా యూనివర్సల్ ఇండికేటర్. ఒకవేళ రేపు మనకి లిట్మస్ పేపర్ అండ్ బ్లూ లిట్మస్ పేపర్, రెడ్ లిట్మస్ పేపర్ అంటే లిట్మస్ పేపర్ మరియు నేను యూనివర్సల్ ఇండికేటర్ ఇస్తే ఏది బెటర్గా వర్క్ చేస్తుంది, ఓకే, విచ్ వన్ ఈజ్ బెటర్ వి ప్రిఫర్డ్ అంటే దేన్ని మనం ముందుగా ప్రయారిటీ ఇవ్వచ్చు అంటే మనం యూనివర్సల్ ఇండికేటర్కి ప్రయారిటీ ఇవ్వచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ ఏ సాల్ట్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నేను పొటాషియం హైడ్రాక్సైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ రెండు కంబైన్ అయితే వచ్చిన ప్రోడక్ట్ని అన్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ రాసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనకి పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు అని అడిగారండి. చూడండి, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది బేస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యాసిడ్. అంటే ఒక బేసు యాసిడ్ వచ్చిందంటే మనం మ్యాక్సిమం గెస్ చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈజ్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అది ఒక తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకు దీనికి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ అంటే వాటర్ అండి. న్యూట్రల్ అంటే ఏంటి, ఇక్కడ వాటర్, H2O అని న్యూట్రల్ అంటారు. అంటే ఈ కెమికల్ ఈక్వేషన్లో మనకి నీరు అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది, నీరు ఖచ్చితంగా ఫామ్ అయ్యే రియాక్షన్ అనమాట. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే దే మస్ట్ అకర్డ్, దే మస్ట్ ఫార్మ్డ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మనకు ఫామ్ అవుతుంది కాబట్టి మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్, తటస్థీకరణ చర్య అన్నారు. బేస్ తీసుకున్నాను, యాసిడ్ తీసుకున్నాను, నేను డివైడ్ చేశాను, K+OH-H+Cl- తీసుకున్నప్పుడు నాకేమవుతుందండి, ఈ K+కి నాకు Cl మైనస్ యాడ్ అవుతుంది. అప్పుడు నాకేమొస్తుందంటే KCl ప్లస్ HOH అవుతుందండి, H2 వాటర్ మాలిక్యూల్. అంటే నాకు పొటాషియం క్లోరైడ్ అనే సాల్ట్ మరియు వాటర్ మాలిక్యూల్ ఏర్పడింది. కాబట్టి ఇట్లా వాటర్ ఏర్పడిన రియాక్షన్స్ అన్నీ కూడా మనకి దేనికి ఎందుకు వెళ్తాయి అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ కిందకి వెళ్తుంది. కాబట్టి మనకి ఫైనల్గా ఆన్సర్ ఏంటండి KCl. మనకి ఇలా ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం కంగారు పడకుండా మనకి ఇచ్చిన ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్, తర్వాత యాసిడ్ మనకి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది KCl అండ్ వాటర్ ఏర్పడింది. ఈ విధంగా మనం కెమికల్ ఈక్వేషన్ ద్వారా రాస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఐఎమ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ జిప్సమ్. నేను ఒక జిప్సమ్ నుంచి తయారయ్యాను. ఐఎమ్ యూజ్ టు మేకింగ్ క్లాత్. నేను క్లాత్ అంటే మనకి బట్టలు తయారయ్యేలోను మరియు వాటర్ ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ అంటే ఫైర్ అనేది రాకుండా మనకి ఫైర్ ప్రూఫ్ మెటీరియల్లో వాడుతుంటారు. ఇంకా దేనికి వాడతారంటే మేకింగ్ క్లాత్స్ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా నన్ను ఎక్కువగా వాడతారు. నేను చూడండి, గుర్తుపెట్టు, ఐఎమ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ జిప్సమ్. నేను జిప్సమ్ యొక్క ప్రొడక్ట్ అని అంటున్నారు. ఆన్సర్ ఏంటి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, మనకి మెయిన్గా జిప్సమ్ అన్నప్పుడు నెక్స్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్
ఈ రెండింటికి గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని మనందరూ తెలుసు, ఎక్కువగా మనకి దేనిలో వాడతారంటే విగ్రహాల ప్రిపరేషన్లోను, అంటే ఐడియాస్ తయారీలోను. ఓకే, తర్వాత వచ్చేసి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ వాడతారంటే ఎప్పుడైనా సరే ఎవరికైనా బిల్డింగ్ల మీద కానీ అక్కడి నుంచి పడినప్పుడు వాళ్ళ యొక్క బోన్స్ బ్రేక్ అయినప్పుడు కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ ఆ బోన్స్ కరెక్ట్గా ఉండటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్స్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కట్టు కడతారు. ఒక తెల్లటి దట్టమైన ఒక పౌడర్తో ఏం చేస్తారంటే కట్టు కడతారు. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క ఫార్ములా కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఆఫ్ H2 అండి, గుర్తుపెట్టుకోండి. CaSO4 ఆఫ్ H2O. మరి నాకు జిప్సం ఫార్మ్ ఏమవుతున్నప్పుడు నాకు CaSO4 2H2O అవుతుందండి. అంటే నాకు ఎక్కడ తేడా వచ్చిందంటే వాటర్ మాలిక్యూల్లో తేడా వచ్చింది. అంటే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటేనేమో జిప్సము, నాకు హాఫ్ వాటర్ మాలిక్యూల్ ఉంటేనేమో నాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. మరి ఎలా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా దెబ్బలు అయినప్పుడు బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. ఫ్రాక్చర్ అంటే హాఫ్ 2 అవుతుంది. 2 అయినప్పుడు నీకు 2 అనే మాట అంటే 1/2 ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. కాబట్టి మనకి ఆ విధంగా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనకి హాఫ్, మనకి దెబ్బలు అయినప్పుడు వాడేది కూడా ఈ మెటీరియల్. కాబట్టి నీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ఆఫ్ H2 గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి 2 అనేది గుర్తుంటుంది, జిప్సం అనేది గుర్తుంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. గుర్తుపెట్టుకోండి, ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ గాను క్లాత్ మేకింగ్ తయారు చేసి జిప్సం నుంచి వచ్చేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ఆఫ్ H2O. ఈ విధంగా మనకి వీటిలో కొంచెం డెప్త్గానే అడుగుతాడండి. కాకపోతే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెలియాలంటే జిప్సం ఫార్ములా తెలియాలి. ఆ రెండు తెలిస్తే మనకి బిట్టు ఆన్సర్ చెప్పగలము. నెక్స్ట్ చూడమ్మా, అయామ్ కాంపౌండ్ ఆఫ్ కాల్షియం అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ disinfecting drinking water as well as decolorization. Who am I? నేను ఎవరిని ఏమంటున్నారు క్వశ్చను. నేను ఒక కాల్షియం నుంచి వచ్చే ప్రోడక్ట్ని మరియు నేను క్రిమి సంహారక అంటే త్రాగే వాటర్ డ్రింకింగ్ వాటర్లో క్రిమి సంహారానికి ఉపయోగపడతాను, క్రిములు చంపేదానికి ఉపయోగపడతాను, మరియు కలర్స్ డీకలరైజేషన్ కలర్ మార్చే విషయంలో కూడా నేను ఉపయోగపడతాను. నేను ఎవరిని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సరు బ్లీచింగ్ పౌడర్ అండి. బ్లీచింగ్ పౌడర్ ఆన్సర్ ఏంటండి? బ్లీచింగ్ పౌడర్. ఆన్సరు బ్లీచింగ్ పౌడర్ అండి. కాబట్టి మనం చూడండి, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా CaOCl2. బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా ఏంటండి? CaOCl2, కాల్షియం ఆక్సిక్లోరైట్ అండి. సో మనకి గుర్తుపెట్టుకుని బ్లీచింగ్ పౌడర్ CaOCl2 ఇది మనకి డ్రింకింగ్ వాటర్, మన త్రాగే వాటర్ అప్పుడప్పుడు బ్లీచింగ్ కలిపారు అంటుంటారు. బ్లీచింగ్ కలిపారంటే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ వాటర్ కలిపారో దానిలో ఉన్న క్లోరిన్ అనేది గుర్తుపెట్టుకోండి ఆ బ్యాక్టీరియాకి కావాల్సిన ఆక్సిజన్ తీసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అది ఆ క్లోరిన్ వలన, దానిలో మెయిన్ క్లోరిన్ వలన మనకి ఏమంటే బ్యాక్టీరియా చనిపోతుంది, మనం త్రాగుతాం. అయితే ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు ఉపయోగించే బ్లీచింగ్ పౌడర్లో క్లోరిన్ అనేది 40% ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే అది పాసిజీన్ అనే ఒక విషవాయువుగా మారిపోయింది. అందుకంటే ఎక్కువ క్లోరిన్ అనేది ఉండకూడదు. 40% కంటే ఎక్కువ ఉంటే అది పాసిజీన్ అనే విషవాయువుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి 40% అవైలబుల్ క్లోరిన్ అంటారు, అంతవరకే వాడతారు. గుర్తుపెట్టుకోండి, మనకి క్రిమి సంహారకాను డ్రింకింగ్ వాటర్ క్లీన్ చేసే దానిలోను మరియు డీకలరేషన్ వాడేది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ CaOCl2. మనకి నెక్స్ట్ ప్రిపరేషన్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి, కాల్షియం ఆక్సిక్లోరైడ్. తర్వాత ఐ యామ్ కాల్డ్ యాంటీక్లోర్ and I am used to remove the excess of chlorine from cloth when treated with bleaching powder. అంటే ఎక్కువగా మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీలో గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాటర్తో మనకి గుడ్ వాటర్తో ఏం చేస్తారంటే వాళ్ళు కలర్స్ యాడ్ చేసేటప్పుడు క్లాత్కి, లేకపోతే వాటిని కలర్ మన్నిక కోసం ఏం చేస్తారంటే వాటర్తో ట్రీట్ చేస్తారు. అలా ట్రీట్ చేసేటప్పుడు మనకి క్లోరిన్ కలిగిన వాటర్ ఒకవేళ ఆ క్లాత్ టచ్ అయినప్పుడు మనకి మధ్యలో ఆ యొక్క వస్త్రంలో మనకి చిన్న చిన్న హోల్స్ పడే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఆ థ్రెడ్స్ కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి క్లాత్ని మనం బయట ఎక్కడ కూడా కొనం. అంటే ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళందరికీ అవి వేసినవి కాదు, కానీ దానిలో ఎక్సెస్ ఆఫ్ వాటర్లో తెలియకుండా క్లోరిన్ అనేది యాడ్ అవటం వలన
ఆ యొక్క క్లాత్ మీద హోల్స్ పట్టడం కానీ లేకపోతే థ్రెడ్ కట్ అవటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాడు అంటున్నాడు వాటర్ క్లాత్ తయారు చేయడం వాడతారు, ఫైండ్ అవుట్ చేయడానికి వాడతారు, బ్లీచింగ్ ట్రీటెడ్ విత్ బ్లీచింగ్ పౌడర్తో కూడా ట్రీట్ చేస్తారు. ఏంటి ఆన్సర్ అంటే గుర్తుపెట్టుకోండి, దాని పేరు హైపో Na2S2O3. దీన్ని సోడియం థయోసల్ఫేట్ అంటారు. థయోసల్ఫేట్, దీని పేరే సోడియం థయోసల్ఫేట్, నథింగ్ బట్ ఇంకో పేరు హైపో అంటారు. ఫార్ములా Na2S2O3. హైపో అన్న సోడియం థయోసల్ఫేట్ అన్న దాని కెమికల్ నేమ్, ఫార్ములా వచ్చేసి Na2S2O3. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ని రిమూవ్ చేయడానికి మరియు యాంటీ క్లోరిన్ అన్నా కానీ ఇదే గుర్తుపెట్టు. యాంటీ క్లోరిన్ కూడా దీనికే పేరు. హైపోకోన పిల్లర్ అంటే యాంటీ క్లోరిన్, ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ తీసేస్తున్నాం కాబట్టి యాంటీ క్లోరిన్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ హైపోని మనం ఎక్కడ చూస్తుంటాం అంటే, ఇటువరకు స్టూడియోలో ఏం చేసామంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసినప్పుడు దాన్ని క్లీన్ చేసి అంటే ఆ యొక్క ఫిల్మ్ కనపడటం కోసం బయట వాటర్లు కడుగుతూ ఉంటారు. ఆ కడగబడే వాటర్లు ఆ యొక్క వాటర్ ఏం చేస్తారంటే హైపో స్ఫటికాలు వేస్తారు, వైట్గా ఉంటాయి. ఆ స్ఫటికాలు వేసినప్పుడు ఆ యొక్క ఫోటో అనేది చాలా క్లారిటీగా మనకి కనపడటం జరుగుతుంది. కాబట్టి ఈ హైపో అని మనకు అక్కడ వాడుతుంటారు ఎక్కువగా. ఇంకా క్లోరిన్ అనే దాన్ని కూడా రిమూవ్ చేయడానికి వాడతారు. క్లోరిన్ ఏం చేస్తుందంటే మనకి ఆ ఎక్సెస్ క్లోరినే కాకుండా కొన్ని చిన్న పేపర్నైనా సరే అది పాడైపోవడం చేస్తుంది. అందుకనే అలాంటి క్లోరిన్ కలిగిన వాటర్ మనం వాడకుండా ఉండడానికి లేకపోతే దాన్ని క్లీన్ చేయడానికి యాంటీ క్లోరిన్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఐ గివ్ డిఫరెంట్ స్మెల్ ఇన్ యాసిడ్ అండ్ బేస్ సొల్యూషన్ విచ్ టైప్ ఆఫ్ ఇండికేటర్. ఇక్కడ నేను ఒక ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ గుర్తించడం కోసం ఒక స్మెల్ ద్వారా ఒక ఆర్డర్ ద్వారా నన్ను గుర్తించవచ్చు అంటే గుర్తించడానికి నన్ను యూజ్ చేస్తారు. ఏంటి నా పేరు ఏంటంటే గుర్తుపెట్టుకున్న ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ ఉదయం చెప్పుకున్నాం మనం, ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. ఆన్సర్ ఏంటండి ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బేస్డ్ ఆన్ ది స్మెల్ ఆర్ ఆర్డర్. గుర్తుపెట్టుకోండి, స్మెల్ ద్వారా యాసిడ్ని బేస్ని గుర్తించడానికి ఉపయోగించే ఇండికేటర్ పేరే ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. దీనిలో మెయిన్ ఏంటి ఆనియన్, వెలినా ఎసెన్స్, తర్వాత వచ్చేసి క్లోవ్ ఆయిల్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇవి మనకి తీసుకునే ఒక ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్. ఈ విధంగా వాళ్ళు మనకి బిట్స్ ఆడటం యాంటీ క్లోరిన్ కానీ లేకపోతే ఈ విధంగా డిఫరెంట్ స్మెల్ ఆల్ ఫ్యాక్టరీ ఇండికేటర్ అని కానీ లేకపోతే ఈ విధంగా మన బ్లీచింగ్ పౌడర్ డికలరేషన్ లేదా డిస్ఇన్ఫెక్టేషన్ క్రిమి సంహారంగా ఉపయోగించేది ఏంటంటే ఈ విధంగా మనకి బిట్లు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. నెక్స్ట్ చూడండి, కొన్ని బిట్స్ చూద్దాము. pH స్కేల్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై, ఆన్సర్ వచ్చేసి మనకి pH స్కేల్ గుర్తించింది ఎవరంటే గుర్తుపెట్టుకుంటే సోరెన్సన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము pH అనే మాటకి మీనింగ్ ఏంటంటే పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్. పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్, పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్. దీన్ని మనకి గ్రీక్ వర్డ్లో యాక్చువల్లీ పొటెన్స్ అంటే మీనింగ్ ఏంటి, గ్రీక్ వర్డ్లో పవర్ ఆఫ్ హైడ్రోజన్. పవర్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి పొటెన్స్ pH అంటే ఏంటి, pH మీన్స్ పొటెన్స్ ఆఫ్ హైడ్రోజన్. దాన్ని మనం పవర్ ఆఫ్ హైడ్రోజన్ కూడా అంటామండి. సో pH స్కేల్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మనకి సోరెన్సన్. ఎవరంటే మీనింగ్ ఆన్సర్ ఏంటి సోరెన్సన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సాల్బుల్ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్, మనకి ఏదైనా బేస్ వాటర్ సాల్బుల్ అయితే దానికి ఒక పేరు చెప్పుకున్నాము, దాని పేరు ఆల్కలీ. ఆన్సర్ ఏంటండి ఆల్కలీ. ఆల్కలీ అంటాం, ఏదైనా బేస్ వాటర్లో డిజాల్వ్ అయి ఉంటే దాన్ని ఆల్కలీగా చెప్తాం. ఓకే అండి. ఎక్కువగా మనకి ఆల్కలీ వచ్చేసి బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాషియం హైడ్రాక్సైడ్, తర్వాత సోడియం హైడ్రాక్సైడ్గా తీసుకోవచ్చు అండి. అంటే స్ట్రాంగ్ బేసెస్ని మనం ఆల్కలీలుగా తీసుకుంటాం, స్ట్రాంగ్ బేసెస్ని ఆల్కలీగా తీసుకుంటాము. ఒకవేళ ఎగ్జాంపుల్ అడిగి గుర్తుపెట్టుకోండి, మనకి ఆల్కలీలు బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి ద నేచర్ ఆఫ్ బ్లడ్ ఈజ్, బ్లడ్ యొక్క నేచర్ ఏంటి, స్వభావం ఏంటి, అది ఆమ్ల స్వభావమా, క్షార స్వభావమా, లేకపోతే ఇంకేమన్నా చూడండి న్యూట్రల్లా, ఏది కాదా. గుర్తుపెట్టుకు మన బ్లడ్ యొక్క pH తెలియాలండి. ముందు మన బ్లడ్ యొక్క pH వాల్యూ 7.4 అండి. 7.4 ఉంటుంది అంటే మనకి 7 దాటింది. 7 దాటిందంటే ఖచ్చితంగా అది ఏముంది బేస్. కాబట్టి మనకు బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత అంటే 7.4 కాబట్టి అది ఆన్సర్ వచ్చేసి బేసిక్ క్యారెక్టర్ అండి. యాసిడ్ కాదు, న్యూట్రల్ కాదు, బేసిక్ క్యారెక్టర్.
నెక్స్ట్ వచ్చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్. న్యూట్రలైజేషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు అడిగిన బిట్స్ ఏంటంటే అది కాంబినేషన్ రియాక్షనా, ఒకటి కాంబినేషనా, లేదా రెండు డికంపోజిషన్, మూడు డిస్ప్లేస్మెంట్, నాలుగు డబుల్ డిస్ప్లేస్మెంట్. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ అనేది న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది కాంబినేషనా, డికంపోజిషనా, డిస్ప్లేస్మెంటా, దేనికి ఎందుకు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక బేస్ తీసుకున్నాను, ఒక యాసిడ్ తీసుకున్నాను, నాకు ఏం ఏర్పడింది అంటే సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడుతుందండి. సాల్ట్ ప్లస్ వాటర్. ఏ రియాక్షన్స్లో అయితే నాకు వాటర్ ఫామ్ అవుతుందో వాటిని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాము. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఒక బేస్ ఒక యాసిడ్ కంబైండ్ అయ్యి సాల్ట్ ఫామ్ అయింది అంటే ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్ లాగా ఉంది. ఓకేనా, అయితే ఇక్కడ గమనిస్తే మనం మరి బేస్ యాసిడ్ అయినప్పుడు మరి రిప్లేస్ అవుతాయి కదండి. అంటే రిప్లేస్ అయినప్పుడు మనం మళ్ళీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనుకుంటాం. ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అని. గుర్తుపెట్టుకోండి, మనకి ఆన్సర్ ఏంటంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని గుర్తుపెట్టి. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇంటూ ఫామ్ వాటర్. ఇక్కడ చూడండి బేస్ యాసిడ్ కంబైండ్ సాల్ట్ ఫామ్ అవుతుంది, వాటర్ కూడా ఫామ్ అవుతుంది. అంటే దీనిలో ఉన్న OH దీనిలో ఉన్న H మనకి ఏమవుతుందంటే వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా చెప్తామండి. గుర్తుపెట్టి బెస్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ తీసుకుందాం మనం ఒకసారి. ఒకటి నేను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానండి ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను. మనకి ఇది బేస్ అవుతుంది, యాసిడ్ అవుతుంది. చూడండి సోడియం ప్లస్ OH మైనస్ H ప్లస్ OH మైనస్. సోడియం క్లోరిన్కి యాడ్ అవుతుంది కాబట్టి సోడియం క్లోరైడ్ ప్లస్ ఏమైపడింది నాకు వాటర్ మాలిక్యూల్. ఒక HOHతో కంబైన్ వాటర్ మాలిక్యూల్. సోడియం అనేది క్లోరిన్కి యాడ్ అయింది, క్లోరిన్కి సోడియం యాడ్ అవటం, హైడ్రోజన్కి OH యాడ్ అయింది కాబట్టి దీన్ని డబుల్ డిస్ప్లేస్మెంట్కి వేశారండి. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి వేశారు. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ దేని కిందకి వచ్చిందండి? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. విచ్ రియాక్షన్స్ అంటే ఏ రియాక్షన్స్ అయితే మనకి న్యూట్రల్ అంటే వాటర్ H2O ఫామ్ చేస్తాయో ఆ రియాక్షన్స్ అన్నీ కూడా మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం. అట్లాగే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా ఏం చెప్పుకున్నామండి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా MgOH ట్రైస్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఫార్ములా MgOH ట్రైస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అడుగుతుంటాడు ఎగ్జామ్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్? MgOH ట్రైస్. దాన్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటారు. ఇంకో పేరు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం, ఇంకో పేరు యాంటాసిడ్, ఇంకో పేరు యాంటాసిడ్. ఈ విధంగా మనకి కొన్ని బిట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకేనండి.